2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సార్ చాలా మందికి కూడా అంటే న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలు కొత్త కొత్త మార్పులు అయితే చూస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ లో రావాలి అని అనుకుంటారు. అండ్ అదే విధంగా ఐటీ రంగాల్లో కూడా చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి 3 months కి. సో అలా ఎవరైనా కూడా ఐటీ ఫీల్డ్ లో 2026 మార్కెట్ ని కనుక తెలుసుకోవాలి అంటే ఏ కోర్స్ లో వెళ్తే బాగుంటుంది, ఏది ఎక్కువగా స్టేబుల్ ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది సార్ 2026 లో? సో 2026 మార్కెట్ బానే ఉంటదండి. మీరు అన్నారు న్యూ ఇయర్ అని, అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళందరూ లేటెస్ట్ టెక్నాలజీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు లాస్ట్ 3-4 months నుంచి ఏదో ఒక న్యూ అప్డేట్ ఇంటూనే ఉన్నాం ఏఐ రిలేటెడ్. సో అందరికి ఆ ఏఐ నేర్చుకోవాలి, డేటా సైన్స్ నేర్చుకోవాలి అని ఉంటది. కానీ నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఎవ్రీ 3 months కి 4 months కి టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు బేస్ ఏదైతే ఫౌండేషన్ ఇంపార్టెంటో ఆ లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేస్తే ఆ తర్వాత ఎట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఫర్ సపోజ్ కంపెనీస్ని డివైడ్ చేయగలిగితే గనక ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ కానీ లేకపోతే ఎంఎన్సి కంపెనీస్ ఇట్లాగా తీసుకుంటే, బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ తీసుకుంటే గనక వాళ్ళందరూ జావా యూజ్ చేస్తారనమాట. అదే లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఇన్నోవేటివ్ గా ఏమైనా చేయాలి అనుకుంటే గనక పైథాన్ యూజ్ చేస్తారు. ఓకే, ఆర్ ఇప్పుడు మనం డేటా సైన్స్, ఏఎంఎల్ ఇట్లాంటి అన్ని యూజ్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్లీ పైథాన్ కావాలి. అదే మనం ఒక ఫిన్టెక్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి ఫైనాన్స్ రిలేటెడ్, ఆర్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, బ్యాంకింగ్ డొమైన్ రిలేటెడ్ ఇవన్నీ, ఈ కామర్స్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చూస్తే జావాలో బిల్డ్ అవుతాయి అన్నమాట. సో ఒక స్టూడెంట్ పర్టికులర్గా నేను ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టెక్నాలజీని చూజ్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటే కనుక చాలా సింపుల్ అండి. వాళ్ళకి కోడింగ్ రాయటం ఆల్రెడీ అలవాటు ఉండి లాజిక్స్ నేను రాయగలను అన్న కాన్ఫిడెన్స్ కనుక ఉంటే జావా ఫుల్ స్టాక్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను కోడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, సో నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చాను, ఆర్ఎల్స్ నేను సిఎస్సి ఐటీ చదివాను కానీ 4 years నేను ఏం నేర్చుకోలేదు, ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు పైథాన్ చూజ్ చేసుకోవచ్చు. సో పైథాన్ చూజ్ చేసుకుంటే పైథాన్ తర్వాత మనం డేటా అనలిటిక్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇలాగే వెళ్ళొచ్చు. జావాలో వస్తే అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ టెక్నాలజీ, ఎప్పుడు బ్యాంకింగ్ సెక్టర్స్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అన్నీ కూడా జావాలోనే బిల్డ్ అయి ఉంటాయి. అవన్నీ ఇప్పట్లో చేంజ్ అవ్వవు అనమాట. సో కాన్ఫిడెంట్గా ఎవరైనా సరే జావా ఆర్ పైథాన్ చూజ్ చేసుకోవచ్చు. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఇప్పుడు మనం 2025 నవంబర్లో ఉన్నాం. ఈ 11 months లో మేము దాదాపు 420+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఇదే టెక్నాలజీస్ మీద, జావా పైథాన్ మీద. సో అంతమంది ప్లేస్ అయినప్పుడు ఇంకంతకంటే కాన్ఫిడెంట్ ఏం చెప్తాను. సో ఇలా ఎవరైనా కూడా ఇంకా కోర్స్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తెలుసుకోవాలి అన్నా కూడా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎలా ఉంటుంది సార్ కోర్స్ డీటెయిల్స్ అనేవి? సో మేము వచ్చేసి 100 days ప్రోగ్రామ్ అండి, 100 working days. సో ఇది 5 months దాకా వస్తుంది అనమాట. జనరల్గా 100 days అంటే అందరు 3 months అనుకుంటారు, మధ్యలో సండేస్ ఇవన్నీ తీసేస్తే మీకు దాదాపు 5 months అవుతుంది అనమాట. సో ఈ 5 months మనం ట్రైనింగ్ ఇస్తాము అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తాం అనమాట. సో ప్లేస్మెంట్ సపోర్ట్ ఒక స్టూడెంట్ కి తన ఫ్రెషర్ ట్యాగ్ అయ్యే వరకు ఇస్తాం. అంటే ఫర్ సపోజ్ 2025 April లో పాస్ అవుట్ అయితే 2027 April వరకు మనం సపోర్ట్ ఇస్తాం. 2 years ఇస్తాం అన్నమాట. చాలా మందికి ఉంటుంది సార్ కోర్స్ అయిపోయినాక అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే స్కోప్ ఇస్తారా, లేదంటే డ్రైవ్స్ మాకు ఆపర్చునిటీస్ కల్పిస్తారా అనేది ఎలా ఉంటుంది సార్? సో వీళ్ళు జాయిన్ అయిన 1 month తర్వాత నుంచే ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వస్తాయండి. సో వాళ్ళ క్యాపబిలిటీ క్రాక్ చేసుకోగలము, మాకు ఆల్రెడీ స్కిల్ ఉంది, కాలేజ్లో మేము ఆల్రెడీ నేర్చుకున్నాం బట్ రైట్ ఆపర్చునిటీ రాలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇమీడియట్ అప్లై చేస్తా క్రాక్. అట్లాగే మనకి 15 days లో 1 month లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అదే లేదు అంటే కోర్స్ అంతా నేర్చుకుంటారు, నేర్చుకున్నాక అప్లై చేయటం స్టార్ట్ చేస్తారు. సో నేనేమంటా అంటే ప్రతి స్టూడెంట్ని మీరు కోర్స్ నేర్చుకున్నా కంటిన్యూ చేస్తూ ఉన్నా ముందు అప్లై చేయటం స్టార్ట్ చేయండి. ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ రావటం ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూని ఫేస్ చేసి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతుంటారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ రౌండ్ లో మీకు ఈజీ అవుతుంది. సో 100 days ఉంటుందంట. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ కోజ్ఞాన్ని? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు. సో విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంటది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. ఈ 3 places లో వాళ్ళ నియర్ బై ప్లేసెస్ కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే సార్ మీరు అన్నట్టుగానే అంటే చాలా మందికి కూడా జావా పైథాన్ మీద వచ్చాయి అని అన్నారు కదా, అంటే మోస్ట్లీ కంపెనీస్ కూడా అవే ఎక్కువగా చూస్తున్నారా స్టూడెంట్స్? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ చేయాలన్నా ఇందాక నేను చెప్పినట్టు డేటా సైన్స్, ML ఇవన్నీ కూడా పైథాన్ మీదే వర్క్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్, కామర్స్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ ఇవన్నీ కూడా జావాలోనే వర్క్ అవుతాయి. ఆన్ టాప్ ఆఫ్ దిస్ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడతారు. సో ఎవరైనా కూడా బేసిక్ ని ఫౌండేషన్ గట్టిగా పెట్టుకుంటే మనకి జాబ్ రావడానికి చాలా స్కోప్ ఉందంటారు. అవును, ప్రతి కంపెనీ ఫ్రెషర్ నుంచి లాజిక్స్ ఎలా రాయగలడు అని చూస్తారు కానీ ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చు అన్నది చూడరండి. ఓకే, ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు.